మొదటి ప్రశ్న, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు తెలుగులో రాయవచ్చునన్న ఉత్తర్వులు వెలువడినటువంటి సంవత్సరము. క్వశ్చన్ని బాగా అర్థం చేసుకోవాలండి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు తెలుగులో రాయవచ్చునన్న ఉత్తర్వులు వెలువడినటువంటి సంవత్సరము. 1. 1960వ సంవత్సరము. 2. 1965వ సంవత్సరము. 3. 1970వ సంవత్సరము. 4. 1975వ సంవత్సరము. సో ఇందులో ఏ సంవత్సరంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్ని తెలుగులో రాయవచ్చును అన్న ఉత్తర్వులు, ఆదేశాలు వెలువడినవి అంటే ఆలోచించండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటో. ఇది డిఎల్ పేపర్ అండి, అంటే డిగ్రీ లెక్చరర్స్కు పెట్టినటువంటి పేపరు. మనం దీంట్లోని కొన్ని ప్రశ్నలను సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. దీనికి మీకు ఆన్సర్ తెలిసినట్టయితే కింద కమెంట్ రూపంలో రాయండి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు తెలుగులో రాయవచ్చునన్న ఉత్తర్వులు వెలువడినటువంటి సంవత్సరం ఏంటిది? ఏ సంవత్సరంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉత్తర్వులు అనేది వెలువడినాయి? 1960వ సంవత్సరమా, 65న, 70న, 75వ సంవత్సరంలోనా? సో ఈ ప్రశ్నకు సమాధానం 4. అంటే 1975వ సంవత్సరంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు తెలుగులో రాయవచ్చునన్న ఉత్తర్వులు వెలువడినవి. నెక్స్ట్, 2వది, ప్రప్రథమంగా తెలుగుకు అధికార భాషా ప్రతిపత్తి కల్పించి పరిపాలించినటువంటి వారు. ప్రప్రథమంగా తెలుగుకు అధికార భాషా ప్రతిపత్తి కల్పించి పరిపాలించినటువంటి రాజవంశాలు ఏమిటి? అంటే మన తెలంగాణని, తెలుగు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ప్రప్రథమంగా అంటే చాలా రాజ్యాలు మనకు తెలుగు భాషకు ప్రతిపత్తినిస్తూ పరిపాలించడం జరిగింది. మరి వాటిలో మొట్టమొదటగా తెలుగు భాషని గుర్తించి అధికార ప్రతిపత్తిని పరిపాలించినటువంటి రాజవంశం ఏది? తూర్పు చాళుక్యుల, పశ్చిమ చాళుక్యుల, రెడ్డి రాజుల, పల్లవుల? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే 5 సెకండ్లో కమెంట్ చేయండి. ప్రప్రథమంగా తెలుగు భాషకు అధికార భాషా ప్రతిపత్తి కల్పించి పరిపాలించినటువంటి రాజవంశం ఏదయ్యా అంటే తూర్పు చాళుక్యులు. ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే తూర్పు చాళుక్యులు. మూడవ ప్రశ్న ఏంటంటే, ఒక భాష ఇతర భాషల నుండి పదాలను స్వీకరించడం. ఒక భాష ఇతర భాషా పదాలను స్వీకరించడం ఏమంటాము? దానమంటామా, ప్రధానమంటామా, ఈ దానమంటామా, ఆ దానమంటామా? ఒక భాష ఇతర భాషల నుంచి అంటే ఆ భాష కాకుండా వేరే భాషల నుంచి పదాలను గినక స్వీకరిస్తే, అంటే మనం వేరే భాష నుంచి వచ్చిన పదాలని మన తెలుగు భాషలోకి వస్తే ఏమంటాం ఆ భాష పదాలని? సో దానమంటామా, ప్రధానమంటామా, ఈ దానమంటామా, ఆ దానమంటామా? సో ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కమెంట్ రాయండి. సో ఒక భాష ఇతర భాషల నుండి పదాలను స్వీకరించడాన్ని ఏమంటామంటే ఆదానం అంటాము. ఏమంటాం?
ఆదానం అంటాము. నెక్స్ట్ 4వ ప్రశ్న. ధ్వనుల మార్పులను మొట్టమొదటిసారిగా పేర్కొన్న విదేశీయుడు ఎవరు? ధ్వనుల మార్పులను మొట్టమొదటిసారిగా పేర్కొన్న ఇటలీ దేశస్థుడు ఎవరు? మనకి ఇక్కడ కావాల్సింది కేవలం ఇటలీ దేశస్థుడు మాత్రమే. గ్రియర్సన్, టోలమీ, సిపి బ్రౌన్, ఆల్ఫ్రెడ్ నోబెల్. ధ్వనుల మార్పులను మొట్టమొదటిసారిగా కనుగొన్నటువంటి ఇటలీ దేశస్థుడు ఎవరు? గ్రియర్సన్, టోలమీ, సిపి బ్రౌన్, ఆల్ఫ్రెడ్ నోబెల్. సో ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కమెంట్ రాయండి. ధ్వనుల మార్పులను మొట్టమొదటిసారిగా పేర్కొన్నటువంటి ఇటలీ దేశస్థుడు టోలమీ. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, 5వ ప్రశ్న. పదజాలానికి సంబంధించిన అర్థాలలో కాలక్రమాన కలిగే మార్పులని ఏమంటారు? కాలక్రమంలో జరిగే మార్పుల్ని పదజాలానికి సంబంధించి అంటే భాషకు సంబంధించి అర్థాల్లో కాలక్రమంలో కలిగే మార్పుని ఏమంటాము? అర్థ విపరిణామం, శబ్ద పరిణామం, ధ్వని పరిణామం, వ్యాకరణ పరిణామం. సో పదజాలానికి సంబంధించి అర్థాల్లో కాలక్రమంలో కలిగే మార్పుని ఏమంటాము? అర్థ పరిణామం, శబ్ద పరిణామం, ధ్వని పరిణామం, వ్యాకరణ పరిణామం. ఇప్పుడు ఇందులోనే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, ప్రశ్నలోనే సమాధానం కూడా ఇచ్చారు. చూడండి, పదజాలానికి సంబంధించిన అర్థాలలో కాలక్రమంలో కలిగే మార్పులను ఏమంటారంటే అర్థ పరిణామం అంటారు, అర్థ విపరిణామం అంటారు. సో ఇందులో శబ్ద పరిణామం అంటానికి లేదు, అక్కడ పైన అడిగిన దాని ప్రశ్నలోనే సమాధానం ఇమిడి ఉంది. పదజాలకు సంబంధించిన అర్థాలలో కాలక్రమంలో కలిగే మార్పుని అర్థ పరిణామం అంటారు. అర్థాల్లో కలిగే పరిణామాన్ని అర్థ పరిణామాన్ని అంటారు, శబ్దాల్లో కలిగే పరిణామాన్ని శబ్ద పరిణామం అంటారు. సో 6వ ప్రశ్న. మాండలిక భాషకు పర్యాయ పదం ఏమిటి? మాండలిక భాషకు పర్యాయ పదం ఏమిటి? దేశీయ భాష, ప్రధాన భాష, ప్రాకార్య భాష, ఉపభాష. మాండలిక భాషకు పర్యాయ పదమేంటి? దేశీయ భాష, ప్రధాన భాష, ప్రాకార్య భాష, ఉపభాష. అంటే చూడండి, మాండలిక భాష అంటే ఏమిటంటే ఒక మండల పరిధిలో మాట్లాడేటటువంటి, పూర్వం మండలాలుగా విభజించేది, ఆ మండలాలుగా విభజించినటువంటి ఒక మండల పరిధిలో మాట్లాడేటటువంటి ఒక భాషని మాండలికం అంటారు. దీనికి కొన్ని పర్యాయాలు లిఖిత రూపం కూడా ఉండదు, కొన్ని లిఖిత రూపకం ఉంటుంది, కొన్ని లిఖిత రూపం కూడా ఉండదు. సో అలాంటి భాషను ఏమంటారు? దీనికి మాండలిక భాషకు ఇంకొక పర్యాయ పదం ఏంటి? వేరే ఏ మండలిక భాష కాకుండా దాన్ని ఏమని పిలుస్తారని చెప్పబడింది, ఇందులో అడగబడింది. ఈ క్వశ్చన్ని అర్థం చేసుకోవడం వల్లనే ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే తక్కువ దీన్ని వాడుక భాష వ్యవహారంలో మాట్లాడేది కాబట్టి ధనామని దేశీయ భాష అని పెడతారు. ప్రధాన భాష అంటే కాదు అని అర్థమైంది అందరికీ, అది ప్రధాన భాష కాదు అని.
మాండలిక భాష అనేది ప్రధాన భాష కాదని అర్థమైంది. కాబట్టి ప్రధాన భాష కాదు, ప్రాకార్య భాష కాదు. ఇక్కడ ఏం చేస్తామంటే మాండలిక భాషకు పర్యాయ పదం. మాండలిక భాష అంటే ఒక కొంత సమూహము మాట్లాడేటటువంటి వ్యవహారిక భాష. సో అది దేశీయ భాష కాదు. కాబట్టి దాన్ని ఏమంటామంటే ఉపభాష అనవచ్చు. దీనికి సమాధానం కూడా ఉపభాషే, దేశీయ భాష కాదు. కానీ మనం చాలామంది ఏం చేస్తామంటే ఈ ప్రశ్నకు ఖచ్చితంగా దేశీయ భాషనే చాలామంది అటెంప్ట్ చేస్తారు. సో ఇది తప్పు. ఉపభాష అనేది కరెక్ట్. మాండలిక భాషకు పర్యాయ పదము అంటే మాండలిక భాషకు ఇంకొక పదం ఏంది అని అర్థం, సమానమైన పదం ఏంది అని అడిగింది ఇక్కడ. సో దేశీయ భాష అంటే దేశంలోని వ్యవహారంలో ఉన్నటువంటి మాట్లాడే భాష. కాబట్టి అది మొత్తం దేశమంతా మాట్లాడే భాష కాబట్టి అది కాదు. ప్రధాన భాష కాదు, ప్రాకార్య భాష కాదు. కాబట్టి నెక్స్ట్ ఉండేది ఉపభాష. సో ఉపభాష అనేది ఈ ప్రశ్నకు సమాధానము. నెక్స్ట్ 7వ ప్రశ్న. వ్యవహార భేదక రేఖలు ఏ స్వరూపాన్ని తెలియజేస్తాయి? వ్యవహార భేదక రేఖలు ఏ స్వరూపాన్ని తెలియజేస్తాయి? వ్యవహారిక భేదక రేఖలు ఏ స్వరూపాన్ని తెలియజేస్తాయి? భాష, ప్రాంతం, మండలం, సంస్కృతి. వ్యవహారిక భాష భేదక రేఖలు ఏ ప్రాంతాన్ని తెలియజేస్తాయి? ఏ స్వరూపాన్ని తెలియజేస్తాయి అంటే భాష స్వరూపం అంటే మొత్తం భాష స్వరూపము. ఇది ప్రాంతం స్వరూపమా, మండల స్వరూపమా, సంస్కృతి స్వరూపమా అని అడగటం జరిగింది. ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే కింద కమెంట్ రూపంలో రాయండి. వ్యవహార భేదక రేఖలు ఏ స్వరూపాన్ని తెలియజేస్తాయంటే ప్రాంతం యొక్క స్వరూపాన్ని తెలియజేస్తాయి. సో నెక్స్ట్ 8వది. స్వభాష స్వగృహం లాంటిది అన్నవారు ఎవరు? స్వభాష స్వగృహం లాంటిది అన్నవారు ఎవరు? గురజాడ అప్పారావు గారు, పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు, గిడుగు రామ్మూర్తి పంతులు, రాయప్రోలు సుబ్బారావు గారు. స్వభాష స్వగృహం లాంటిది అన్నవారు ఈ నలుగురిలో ఎవరు? స్వభాష స్వగృహం లాంటిది అన్నవారు ఎవరు అంటే ఈ ప్రశ్నకు సమాధానం ఎవరంటే గిడుగు రామ్మూర్తి పంతులు. నెక్స్ట్ 9వది. పదాలు పరస్పర అన్వయం కలిగి ఉండటం. పదాలు పరస్పర అన్వయం కలిగి ఉండడం. యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి, లక్షణం. ఇందులో ఏది కరెక్టు? 9వది. పదాలు పరస్పర అన్యోన్యం కలిగి ఉండడం ఏమంటామంటే మనము యోగ్యత అంటామా, ఆకాంక్ష అంటామా, ఆసక్తి అంటామా, లక్షణ అంటామా అంటే యోగ్యత. దీనికి సమాధానం వచ్చేసి యోగ్యత. నెక్స్ట్ మనం ఇంకొకటి
సో నెక్స్ట్ ఇంకొకటి, సబ్బు అనేది ఏ భాషా పదము? సబ్బు ఏ భాషా పదము? ఆంగ్ల భాష పదమా, పోర్చుగీసు భాషా పదమా, పర్షియన్ భాషా పదమా, డచ్ భాషా పదమా? సబ్బు ఏ భాషా పదము? సో దీనికి ఆన్సర్ వచ్చేసి పోర్చుగీసు భాషా పదము. సబ్బు అనేది పోర్చుగీసు భాషా పదము. నెక్స్ట్ 11వది, ధ్వని కావ్య జీవితం అన్న నిర్వచనం ఎవరిది? ధ్వని కావ్య జీవితం అన్న నిర్వచనం ఎవరిది? వాగ్భాటుడు, మమ్ముటుడు, మహిమభట్టు, ఆనందవర్ధనుడిది. ధ్వని సిద్ధాంతాన్ని చెప్పిందెవరు? ధ్వని కావ్య జీవితం అన్న నిర్వచనం ఎవరిది? వాగ్భాటుడిదా, మమ్ముటుడు, మహిమభట్టు, ఆనందవర్ధనుడు. సో ఈ ప్రశ్నకు సమాధానం ఆనందవర్ధనుడు. ఆనందవర్ధనుడు అనేవాడు ధ్వని కావ్య జీవితం అన్న నిర్వచనాన్ని చెప్పాడు. నెక్స్ట్, ప్రతిభ, ఉత్పత్తి, అభ్యాసం అనునవి. ప్రతిభ, ఉత్పత్తి, అభ్యాసము అనునవి కావ్యహేతువులు, కావ్య ప్రయోజనములు, రస సిద్ధాంతాలు, కావ్య లక్షణాలు. ప్రతిభ, ఉత్పత్తి, అభ్యాసము. ప్రతిభ, ఉత్పత్తి, అభ్యాసం అనునవి ఏంటివి అంటే ఇవి కావ్యహేతువుల, కావ్య ప్రయోజనాల, రస సిద్ధాంతాల, కావ్య లక్షణాల? సమాధానం తెలిస్తే కింద కమెంట్ రూపంలో రాయండి. ఈ మూడింటిని కలిపి మనం కావ్యహేతువులు అంటాము. దీనికి సమాధానం కావ్యహేతువులు ఒకటి కావ్యహేతులు. సమాధానం ఈజ్ రైట్ ఆన్సర్. 13వది, వ్యంగ్యార్థం అంటే ఏమిటి? వ్యంగ్యార్థం అంటే వ్యాచార్థంతో పాటు అర్థాంతం, వ్యాచార్థ నాశనం, వ్యాచార్థం, లక్షణార్థం. వ్యంగ్యార్థం అనగా అంటే వ్యంగ్యార్థం అంటే ఏమిటి అనే దానికి సమాధానం ఏంటయ్యా అంటే వ్యాచార్థంతో పాటు అర్థాంతం, వ్యాచార్థ నాశనం, వ్యాచార్థం, లక్షణార్థం. దీనికి సమాధానం ఏంటయ్యా అంటే వ్యాచార్థంతో పాటు అర్థాంతరం. అంటే వ్యంగ్యార్థం అనేది వ్యాచార్థంలోనే అర్థాంతం వస్తుంది. సో నెక్స్ట్ 14, కావ్యానికి ఆత్మ అని వామనుడు దేనిని పేర్కొన్నాడు? కావ్యానికి ఆత్మ అని వామనుడు దేనిని పేర్కొన్నాడు? ధ్వనిన, రీతిన, ఔచిత్యాన్య, వక్రోక్తిన? వామనుడు రచించింది ఏమిటి? వామనుడు దేని గురించి చెప్పాడు? వామనుడు దేని గురించి చెప్పాడు? సో దీనికి సమాధానం ఆలోచించండి. కావ్యానికి ఆత్మ అని వామనుడు దేని గురించి పేర్కొన్నాడు? మనకు వామనుడు అనేగానే గుర్తు రావాల్సింది ఏందయ్యా అంటే రీతి. సో వామనుడు ఆత్మ, కావ్యానికి ఆత్మ అని వామనుడు చెప్పింది దేని గురించి అంటే రీతి గురించి. వామనుడు అనగానే మనకు గుర్తు రావాల్సిన అంశం ఏంటంటే రీతి. సో సాహిత్య, నెక్స్ట్ 15వది, సాహిత్య సోపానాలు రచించిన వారు ఎవరు? సాహిత్య సోపానాలు రచించిన వారు దివాకర్ల, కోడూరి, కందుకూరి, కట్టమంచి. సాహిత్య సోపానాలు రచించింది ఎవరు అంటే
ఈ సాహిత్య సోపానాలనే దాన్ని రచించింది దివాకర్ల వెంకటావధానులు గారు, దివాకర్ల వారు. సో కందుకూరి వారు కాదు, కట్టమంచి వారు కాదు, కోడూరి వారు కాదు. సో దివాకర్ల వారు. దీనికి 15వ దానికి సరి అయిన సమాధానము. 16వ దానికి 16వ ప్రశ్న, ధన్యాలోకానికి లోచనము అనే వ్యాఖ్యానం రచించిన వారు ఎవరు? ఇది ధన్యాలోకం అనే దానికి లోచనము అనే వ్యాఖ్యానాన్ని ఎవరు రచించారు? ధన్యాలోకానికి లోచనం అనే వ్యాఖ్యానం రచించిన వారు ఎవరు? భామహుడు, అభినవగుప్తుడు, మల్లినాథుడు, ధనుంజయుడు. సో ఈ ప్రశ్నకు సమాధానం అభినవ గుప్తుడు. 16వ దానికి సమాధానం ఇది అభినవ గుప్తుడు. 17వది, భారతీయ అలంకారిక సాంప్రదాయంలో తొలి గ్రంథం ఏమిటి? భారతీయ అలంకారిక సాంప్రదాయంలో తొలి గ్రంథం ఏమిటి? ధన్యాలోకం, కావ్యాలంకరణం, కావ్యదర్శనం, నాట్యశాస్త్రం. ఇవన్నీ అలంకారిక గ్రంథాలు. అలంకారిక గ్రంథాలు అంటే వ్యాకరణ గ్రంథాలు. సో భారతీయ అలంకారిక సాంప్రదాయంలో తొలి గ్రంథం ఏది? ధన్యాలోకమా, కావ్యాలంకార సంగ్రమ, కావ్యదర్శనమా, నాట్యశాస్త్రమా? అంటే దీనికి సరి అయిన సమాధానం వచ్చేసి నాట్యశాస్త్రము. దీనికి సరి అయిన సమాధానం ఏంటి? నాట్యశాస్త్రము. నెక్స్ట్ 18, జాతీయ సాహిత్యాలు ఆయా సమాజాల వ్యక్తీకరణలు అన్న తత్వవేత్త ఎవరు? జాతీయ సాహిత్యాలు ఆయా సమాజ వ్యక్తీకరణలు అన్న తత్వవేత్త ఎవరు? మొదటివాడు కారల్ మార్క్స్, ఏంజిల్, హెగెన్, రూసో. ఇది ఎవరన్నారయ్యా అంటే కారల్ మార్క్స్, ఏంజిల్, హెగెన్, రూసో. ఎవరు అన్నారయ్యా అంటే హెగెన్. దీనికి ఆన్సర్ ఏంటంటే హెగెన్. 3, ఆనందవర్ధనుడు రచించినటువంటి గ్రంథం ఏంటిది? ఆనందవర్ధనుడు రచించినటువంటి గ్రంథము నాట్యశాస్త్రం, ధన్యాలోకం, శృంగారమంజరి, శృంగార తిలకం. దీనికి సరి అయిన సమాధానం వచ్చేసి ఆనందవర్ధనుడు రచించినటువంటి గ్రంథం ధన్యాలోకం. ఆనందవర్ధనుడు రచించినటువంటి గ్రంథం ఏంటి? ధన్యాలోకం. 20, కొంత మృదుత్వం, కొంత పరుష రచన గల రీతిని ఏమంటాము? కొంత మృదుత్వ రచన, కొంత పరుష రచన అంటే కొంత ఈజీగా ఉండి కొంత కఠినంగా ఉండేటటువంటి రచనని ఏమంటాము? పాంచాలి రచన, వైదర్భ రచన, గౌడ రచన, మాగధి రచన. సో కొంత మృదుత్వం, కొంత పరుషం రచన కలిగిన ఈ రచనా రీతిని ఏమంటామంటే పాంచాల రీతి అంటాము. ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే పాంచాల రీతి. కాళిదాసు 21, కాళిదాసు రచించిన ఖండకావ్యము. కాళిదాసు రచించినటువంటిది ఖండకావ్యం ఏంటిది? జమినీ భారతం, ఋతు సంహారం, హరవిలాసం, హరికథాసారం. కాళిదాసు రచించిన ఖండకావ్యము ఏమిటి? జమినీ భాగవతం, ఋతు సంహారం, హరవిలాసం, హరికథాసారం. కాళిదాసు రచించిన ఖండకావ్యం ఏంటంటే ఈ ప్రశ్నకు సమాధానం ఋతు సంహారం. నెక్స్ట్ 22, కాళిదాసుని కుమార సంభవం ఎన్ని సర్గలలో ఉంది? కాళిదాసు కుమార సంభవం అనే
దాన్ని రచించాడు. అది ఎన్ని సర్గలలో ఉంది? 17, 19, 20, 22? ఏ 17, 1 17, 2 19, 3 20, 4 22. కాళిదాసు కుమార సంభవం ఎన్ని సర్గలలో ఉంది అంటే ఇది దీని యొక్క సమాధానం ఎన్ని సర్గల్లో ఉందంటే 19 సర్గలలో ఉంది. అంటే రెండవది సరి అయిన సమాధానం. మూడవది 23వది కాళిదాసు రచించిన విక్రమోర్వశీయం అనే గ్రంథం కావ్యమా, మహాకావ్యమా, నాటకమా, నవలా? ఏ కోవకు చెందింది? ఏ రచనా ప్రక్రియకు చెందింది? కాళిదాసు రచించిన విక్రమోర్వశీయం అనే గ్రంథం ఏ కోవకు చెందింది? కావ్యమా, మహాకావ్యమా, నాటకమా, నవల? దీనికి సమాధానం ఏందయ్యా అంటే నాటకము. కాళిదాసు రచించిన విక్రమోర్వశీయం అనేది ఒక గొప్ప నాటకము. సో నాటకం అనే ప్రక్రియకు సంబంధించింది. హితోపదేశములోని భాగాలు 24. హితోపదేశములోని భాగాలు 5. 1 5, 2 4, 3 3, 4 2. సో హితోపదేశంలో ఎన్ని భాగాలు ఉన్నాయి అంటే 4 భాగాలు ఉన్నాయి. 2 దీనికి సరి అయిన సమాధానము. 25వది హితోపదేశం యొక్క రచయిత ఎవరు? చూడండి, వరుసగా ఒక్కొక్క దాని మీద 2 క్వశ్చన్స్ అడగటం జరుగుతుంది. చాలా కఠినంగా అడుగుతున్నాడు. అంటే ఏ విషయాన్ని కూడా మనం వదిలిపెట్టకుండా చదవాలని అర్థం. హితోపదేశాన్ని రచించింది ఎవరు? మల్లినాథ సూరి, నారాయణ పండితుడు, శ్రీనాథ పండితుడు, శ్రీపతి పండితుడు. హితోపదేశాన్ని రచించింది ఎవరయ్యా అంటే నారాయణ పండితుడు. హితోపదేశాన్ని రచించింది నారాయణ పండితుడు. క్రియాపదముల యొక్క మూల రూపం ఏమిటి? క్రియాపదముల యొక్క మూల రూపం సమాపక క్రియ, గణము, ధాతువు, త్వార్థము. క్రియాపదముల యొక్క మూల రూపం ఏమిటి అంటే ధాతువు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే ధాతువు. సో నెక్స్ట్ ఇంకోటి సంస్కృతంలోని 27వది సంస్కృతంలోని వచనాల సంఖ్య. సంస్కృతంలోని ఎన్ని వచనాలు ఉంటాయి? 2 3 4 5. 1 2 2 3 3 4 4 5. అంటే 27. సంస్కృతంలోని వచనాల సంఖ్య ఎన్ని అంటే 3 ఉంటవి. సంస్కృతంలో వచనాలు 3 ఉంటవి. అవి ఏంటి అంటే ఏకవచనం, ద్వివచనం, బహువచనము. సో తెలుగులో 2 ఉంటాయి, ఏకవచనం, బహువచనం. సంస్కృతంలో మాత్రం ఏకవచనం, ద్వివచనం, బహువచనం 3 ఉంటాయి. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యేందుకు అవకాశం ఉంది. సో సంస్కృతంలో వచనాలు 3 ఉంటాయి, తెలుగులో అయితే 2 ఉంటాయి. సో అట్లా ఆ విధంగా. సంస్కృతంలో మతి శబ్దం ఏ లింగం? సంస్కృతంలోని మతి శబ్దం ఏ లింగం? ఇకారాంత పులింగం, ఇకారాంత నపూంసకలింగం, ఇకారాంత వస్తులింగం, ఇకారాంత స్త్రీలింగం. చూడండి, మతి అనే శబ్దం ఏ లింగంలోది? ఇకారాంత పులింగమా? ఇది పులింగమా? కాదు. ఇకారాంత నపూంసకలింగమా? కాదు. ఇకారాంత వస్తులింగమా? కాదు. ఇకారాంత స్త్రీలింగమా? అంటే మతి. అంటే దీని యొక్క సమాధానం 4 ఇకారాంత
స్త్రీలింగము. సో మతి అనే శబ్దం ఏ లింగం అంటే సంస్కృతంలో ఇకారాంత స్త్రీలింగము. సో పంచవటి ఏ సమాసము? పంచవటి అనేది ఏ సమాసము? పంచవటి ఏ సమాసము? ద్విగు సమాసమా, కర్మధారయ సమాసమా, ద్వంద్వ సమాసమా, షష్ఠీ తత్పురుష సమాసమా? పంచవటి అనేది ఏ సమాసము అంటే పంచవటి అంటే పంచ అంటే 5 అంటే ఇందులో సంఖ్య అనేది వచ్చింది కాబట్టి సంఖ్యావాచకంలో వచ్చేటువంటి ఏ సమాసమైనా సరే తక్కువ కళ్ళు మూసుకొని మనం పెట్టేయచ్చు, దీనికి సమాధానం చెప్పొచ్చు, అది ద్విగు సమాసం అని. సంఖ్యతో కూడుకున్నది ఏదైనా సరే ద్విగు సమాసమే. అంటే పంచవటి ఏ సమాసం అంటే 100కు 100% దీని యొక్క సమాధానం ఏంటంటే ద్విగు సమాసము. దీని యొక్క సమాసం ఏంది? పంచవటి యొక్క సమాసం 29వది ద్విగు సమాసము. నెక్స్ట్ ఇంకోటి 30వది గ్రీష్మతాపే. గ్రీష్మతపే ఏ సంధి? గుణసంధి, యణాదేశ సంధి, విసర్గ సంధి, సవర్ణ దీర్ఘ సంధి. గ్రీష్మతపే ఏ సంధి అంటే గ్రీష్మ అని విడదీస్తాం కాబట్టి ఇది సంస్కృత పదం కాబట్టి దీనికి జరిగేటటువంటి సంధి కూడా సంస్కృతంలో జరుగుతుంది కాబట్టి ఇది దీని యొక్క సమాధానం ఏంటంటే సవర్ణ దీర్ఘ సంధి. సో గ్రీష్మతపే అనేది సవర్ణ దీర్ఘ సంధి కిందికి వస్తుంది. థ్యాంక్ యూ వియర్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఇలాంటి ఎడ్యుకేషన్ ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో మీరు తప్పకుండా ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాము.